సమంతకి విజయ్ దళపతి నుంచి ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వీళ్ళిద్దరి సినిమాలు కూడా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. విజయ్ గారి జననాయగన్ సినిమా, సమంత గారి మా ఇంటి బంగారం సినిమా. సో ఈ రెండు సినిమాలు కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాలు, కానీ కొన్ని కారణాల వల్ల లేకపోతే వేరే సినిమాల కారణాల వల్ల ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే సమంత గారి మా ఇంటి బంగారం సినిమా ఏంటంటే జూన్ 19కి రిలీజ్ చేసుకుంటాము అని చెప్పేసి టీం వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. సో ఇప్పుడు విజయ్ గారి జననాయగన్ సినిమా కూడా జూన్ 19కే తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అసలు సమంత గారి సినిమా మా ఇంటి బంగారం సినిమా విజయ్ గారి జననాయగన్ సినిమా ముందు నిలబడుతుందా, అసలు ఆ సినిమాతోని పోటీ ఎందుకు అనే ఒక క్వశ్చన్ కూడా ఇప్పుడు సినిమా వర్గాల్లో వినిపిస్తుంది. అయితే విజయ్ గారి జననాయగన్ సినిమా కూడా మన ఈ ఇయర్ స్టార్టింగ్లో అంటే జనవరిలో సంక్రాంతి సందర్భంగా రాసినటువంటి సినిమా, కానీ కొన్ని కారణాల వల్ల ఈ టీం వాళ్ళు ఏంటంటే సెన్సార్ వాళ్ళు చెప్పినటువంటి మాట వినకపోవడం, సర్టిఫికేట్ విషయంలో కొన్ని ఇష్యూస్ రావడం, సో ఇంకా ఆ కేసు కాస్త కోర్టు దగ్గరికి వెళ్ళడం, ఆ కోర్టు ఇంకా సుదీర్ఘమైనటువంటి వాదనలు విని ఒక తీర్పు వెల్లడించడానికి ఇంత సమయం పట్టింది. సో మొత్తానికైతే అన్ని ఇష్యూస్ కూడా క్లియర్ చేసుకున్నప్పటికీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసి ఇప్పుడు సీఎంగా తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు కూడా విజయ్ గారు. సో ఇప్పుడు మరి ఆయన యొక్క లాస్ట్ సినిమా ఇదే, అదేవిధంగా సీఎం అయిన తర్వాత మొదటి సినిమా కూడా ఇదే అనే విధంగా మరి విజయ్ గారి కెరీర్లో లాస్ట్ సినిమా జననాయగన్ సినిమా కాబట్టి ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఓన్లీ తమిళనాడు ప్రజలే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశమంతా కూడా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఆల్రెడీ పొలిటీషియన్గా ఉన్నాడు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు, సీఎంగా తమిళనాడు రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా జననాయగన్ సినిమాలో కూడా ఒక పొలిటీషియన్గానే ఉంటున్నాడు అని చెప్పేసి ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత జనాల్లో ఎక్కడా లేని ఒక ఆతృత అన్నమాట, సినిమా రావాలి మేము చూడాలి అని చెప్పేసి. సో ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి ఆయన సినిమా కాబట్టి ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ సినిమా ముందు మా ఇంటి బంగారం సినిమా రావడం అవసరమా అని ఒక క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతుంది. ఓన్లీ ఇటు విజయ్ గారి ఫ్యాన్స్ అనే కాదు, సమంత గారి ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ ఏంటంటే ఆమె సినిమా వచ్చినా కూడా హిట్ కావాలి, మంచి టాక్ రావాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇంత భారీ అంచనా ఉన్నటువంటి సినిమా ముందు రావడం అనేది ఖచ్చితంగా వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా యొక్క రిలీజ్ డేట్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. జూన్ 19కే వస్తుందా, జయనాయగన్ వస్తే మరి ఈ సినిమాని ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. జూలైలో తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే విజయ్ గారి వల్ల సమంతకి మాత్రం పెద్ద ఎదురుదెబ్బని తగిలింది. ఇంతకుముందు సమంత గారి మా ఇంటి బంగారం సినిమా కూడా 2-3 కారణాల వల్ల 2 సార్లు పోస్ట్పోన్ అయ్యింది. సో ఇక్కడ మరి ఇద్దరికి కూడా అనుకోని కారణాల వల్ల సినిమాలు మళ్ళీ పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. సో ఈ ఒక్కసారి డేట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. రెండు సినిమాలు ఒకేసారి వస్తే బాగుంటుందా, ఒక సినిమా కోసం ఇంకొక సినిమాని డేట్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందా? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి.